ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. 62వ కీర్తన 11వ వచనము. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినపడెను. Psalm 62:11. God has spoken once, twice I have heard this, that power belongs to God. దేవునికి స్తోత్రాలు. పవర్ బిలాంగ్స్ టు గాడ్. శక్తి, బలము, మహిమ, ఘనత, ప్రభావాలు ఇవన్నీ కూడా దేవునికి చెందినయే. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, వాళ్ళు రాజులు కానివ్వండి లేదా భూప్రపంచం మీద ఎంత గొప్పవారైనా కానీ దేవుని యొక్క తీర్పులో, దేవుని యొక్క న్యాయస్థానంలో దేవుడు మాత్రమే శక్తి కలిగిన వాడు. ఎక్కడైనా కానీ దేవుడు మాత్రమే శక్తి కలిగిన దేవుడని, దేవుని చేసే కార్యాలు మానవులు ఎవ్వరూ చేయలేరని ఆయన సృష్టికర్త అయిన దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, నా ప్రాణము దేవుని కోసం వేచి ఉంది. ఇక్కడ ఈ కీర్తనలో మనం చూస్తుంటే కీర్తనలంతా కూడా 12 వచనాల్లో దావీదు మహారాజు దేవునితో ఉన్న సంబంధాన్ని, నా దేవుడు, నా రక్షకుడు, నా కోట, నా శృంగము, నా కేడము, నా శైలము, నా దుర్గము, నన్ను కాపాడే దేవుడు, హీఈస్ మై డిఫెన్స్, హీఈస్ మై రాక్, హీఈస్ మై రెఫ్యూజ్, హీఈస్ మై సాల్వేషన్, హీఈస్ ద వన్ హూ సస్టైన్స్ మీ. సో హియర్ ఇన్ ది ఎంటైర్ psalm, King David is praising God, and also he is saying that my soul waits for the Lord, because all the power what I need when I am like a thirsty person, when I need God, everything comes from the Lord, because entire power belongs to God. ఈ ప్రపంచంలో మనకి ఏది కావాలన్నా కానీ సృష్టించుకున్న దేవుని దగ్గర నుంచి ద సోర్స్ ఈస్ గాడ్, అండ్ గాడ్ గివ్స్ టు హిస్ క్రియేషన్ హూమెవర్ హీ హాస్ క్రియేటెడ్. గాడ్ సస్టైన్స్ దీస్ పీపుల్. ద సోర్స్ ఈస్ గాడ్. దేవుని దగ్గర నుండి వచ్చే శక్తితో తను సృష్టించుకున్న సృష్టిని దేవుడు పోషించుకుంటూ చూసుకుంటూ ఉంటారు. సో హీ సేయింగ్ దట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ వన్స్, ట్వైస్ ఐ హ్యావ్ హర్డ్ దట్ పవర్ బిలాంగ్స్ టు గాడ్. అండ్ ఆల్సో హీ సేయింగ్ అండ్ ఆల్సో మర్సీ బిలాంగ్స్ టు గాడ్ అన్నారు. ఆయన శక్తి దేవునికి మాత్రమే చెందింది. ఈ ప్రపంచ శక్తి అంతా దేవునిలోనే ఉంది. ఇంకొకటి, ఈ యొక్క కరుణ కలిగిన స్వభావం కూడా అది దేవుని క్యారెక్టర్, దేవునికి చెందింది మాత్రమే అంటున్నారు. అండ్ ఆల్సో హీ సేయింగ్ దట్ యూ రెండర్ టు ఈచ్ వన్ అకార్డింగ్ టు హిస్ వర్క్. మేము చేసిన పనుల ద్వారా మీరు మాకు ఆ యొక్క సహాయాన్ని ఇస్తారు, జవాబునిస్తారు, ఫలితాన్ని ఇస్తారు, అనుగ్రహిస్తారు అని చెప్పి ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ని, దేవుని మీద తనకున్న నమ్మకాన్ని, దేవుడు ఏ కార్యాలు ఆయన జీవితంలో చేస్తారని, దేవుని మీద నమ్మకం ఉన్న వారిని ఏ విధంగా దేవుడు నడిపిస్తారని, ఎలాంటి విజయాల్ని ఆయన పొందారో ఆ అనుభవంతో రాసిన యొక్క కీర్తన మనం జ్ఞాపకం చేసుకోవాలి. టుడే వాట్ వీఆర్ లెర్నింగ్, మనం ఏం నేర్చుకుంటున్నాము చూడండి. ఇక్కడ మనం మత్తయి సువార్త 10:28లో ఫియర్ హిమ్, నువ్వు దేవునికి భయపడు, ఎందుకంటే ఆయనకి టోటల్ ఆ క్రియేషన్ మీద శక్తి ఉంది. ఆయన ఒక్కరు మాత్రమే శక్తి కలిగిన వారని మనకి యేసయ్య నేర్పిస్తా ఉన్నారు. హీ హ్యాస్ పవర్ ఓవర్ యువర్ సోల్, యువర్ హార్ట్, యువర్ మైండ్, యువర్ బాడీ, యువర్ స్పిరిట్, ఎంటైర్ యువర్ బీయింగ్, ఎంటైర్ వరల్డ్. గాడ్ ఈజ్ పవర్ఫుల్ గాడ్. దేవుడు ఎంతో శక్తి కలిగిన దేవుడు అని మనం చూస్తున్నాం. అలాగే యోబు గ్రంథం 1:21లో మనం చూస్తా ఉంటుంటే యోబు గారు ఏమంటున్నారు, అన్ని ఆయనకి లాస్ అయిపోయినా కానీ 1వ అధ్యాయం 21వ వచనంలో ద లార్డ్ హ్యాస్ గివెన్ మీ, ద లార్డ్ హ్యాస్ టేకెన్ ఇట్ బ్యాక్, బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటారు. దేవుడు నాకు ఇచ్చారు, దేవుడు సమస్తాన్ని తీసుకున్నారు, దేవుని నామానికే మహిమ కలుగును గాక అని అంటారు. సో హీ డెడికేటెడ్, హీ సేస్ దట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. హీ హాస్ గివెన్, హీ హాస్ టేకెన్, బట్ స్టిల్ ఐ బ్లెస్ ద లార్డ్. దేవుని నేను ఆశీర్దిస్తాను. బట్ అగైన్ మనము యోబు గ్రంథం 40 అధ్యాయానికి వచ్చేసరికి 40-42కి వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాము, గాడ్ రిస్టోర్డ్ డబుల్ పోర్షన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన పోగొట్టుకున్న దానికంటే 2 దేవుడు యోబు గారిని ఆశీర్వదించారని, అలాగే యోబు గారు దేవుని ముందు ఆయన చాలా తగ్గించుకొని హీ హంబుల్ హిమ్సెల్ఫ్ బిఫోర్ గాడ్ అని యోబు గ్రంథం 42వ అధ్యాయం 1-6 వరకు మనం చూస్తున్నాము. సో వాట్ ఆర్ వి లెర్నింగ్? వాట్ ఎవర్ వీ హ్యావ్ బిలాంగ్స్ టు గాడ్. మనకున్న సమస్య, ఈవెన్ మన ప్రాణము దేవుందే,
మన కుటుంబం దేవుందే, మనకున్న ఉద్యోగాలు దేవునియే, ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము దేవుందే. దేవుడు మనకు అనుగ్రహించి ఈ వనరులు, ఈ యొక్క ప్రకృతి మనకు అనుగ్రహిస్తున్న ఈ వనరులన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినయే. సో అది ఇచ్చిన దేవుడికి వందనాలు తెలియజేసుకుందాము. అలాగే నీకే సమస్య ఉన్నా కానీ ఇక్కడ దావీదు మహారాజు మనకి అడ్వైజ్ ఇస్తున్నారు. ఏమంటున్నారంటే, మీరు దేవుని యొక్క సన్నిధానంలో ఆ సమస్యలు పెట్టి ప్రార్థన చేసుకోండి, ఆయన మీద డిపెండ్ అయి ఉండండి, ఆధారపడి ఉండండి. తప్పకుండా దేవుడు అంత గొప్ప దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు, మిమ్మల్ని ఆయన ఆదరించి నడిపించే శక్తి కలిగిన దేవుడు. కాబట్టి దేవుని యందు మీరు నిరీక్షణలో ఉండండి, దేవుని కోసం వేచి ఉండండి, తొందరపడబాకండి. దేవుడు కార్యాలు చేసే దేవుడు, మనకి విజయాన్ని ఇచ్చే దేవుడని ఈ రోజున మనకి తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. సో కాబట్టి ఇన్ గాడ్ వీ హ్యావ్ పవర్, in God we have victory. Jesus Christ has given to us this victory. He defeated the enemy on the cross. He has given us the victory. He has given us the power over everything. దేవాది దేవుడు యేసయ్య సిలువలో మరణించి ఆయన మనకి ఆ సాతాన్ని ఓడించి మనకి సిలువలో విజయాన్ని ఇచ్చి, అలాగే సాతాను మీద అధికారాన్ని ఇచ్చి ఈ భూమి మీద మనం అధికారవంతులుగా మనం జీవించటానికి యేసయ్య మహాకృప, అలాగే యేసయ్య శక్తినిచ్చి నడిపిస్తున్న దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ పవర్ అండ్ ఫర్ యువర్ గ్లోరీ. అండ్ యూ ఆర్ అవర్ రెఫ్యూజ్ లార్డ్, ఫాదర్ గాడ్. యూ ఆర్ అవర్ ఫోర్ట్రెస్ లార్డ్. యూ ఆర్ అవర్ రాక్ లార్డ్. యూ ఆర్ అవర్ సాల్వేషన్ లార్డ్, ఫాదర్ గాడ్. లార్డ్ ఐ బ్లెస్ యూ దిస్ మార్నింగ్. యేసయ్యా ఇదిగో నాయన, మాకు కోటగా నాయన, మాకు రక్షణగా నాయన, మాకు డిఫెన్స్గా నాయన, మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన, అనుదినము నాయన, దినదినము నాయన, ప్రతిరోజు నాయన ప్రభా మీ సన్నిధానంతో మీరు మాతో ఉంటూ నాయన మమ్మల్ని, మా కుటుంబాల్ని కాచి కాపాడి భద్రపరిచి దీవించి సజీవుల లెక్కలో ఉంచిన ఆయన ఈ రోజున మీ నామాన్ని మేము స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి, మీ బిడ్డలుగా మేము జీవించడానికి మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద కృమ్మరించిన ఆయన మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, మీ నిబంధన బట్టి యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి నాయన, కరుణించండి నాయన, కృప చూపించండి నాయన, సహాయం చేయండి నాయన. మీ మీద మేము ఆధారపడి జీవించడానికి నాయన మా నాలుకలు నాయన ప్రభా మాట్లాడే మాటలు నాయన మేము ఒక రోజున జవాబు చెప్పాలనే భయభక్తులతో మా నాలుకని మీరు క్రమశిక్షణలోకి తీసుకొని వచ్చిన ఆయన, అలాగే మా హృదయపు ఆలోచనలు నాయన ప్రభా అవి మీకు అంగీకారంగా ఉండడానికి మీరు కృప చూపించిన ఆయన, మేము వేసే ప్రతి అడుగుని మీరు ఆర్డైన్ చేసిన ఆయన ప్రభా తండ్రి. ఇదిగో నాయన మేము జీవించినంత కాలం నాయన మీ ప్రియ బిడ్డలుగా నాయన ప్రభా మీ హృదయాన్ని సంతోషపరిచే వారిగా మమ్మల్ని దీవించిన, మమ్మల్ని, మా కుటుంబాలను, మాకున్న సమస్తాన్ని నాయన మీరు దీవించి, అలాగే తండ్రి ఇదిగో నాయన ఈ భూ ప్రపంచం అంతా మీది నాయన, ప్రతి ఒక్క నేషన్ కూడా మీది నాయన, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించిన మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.